చదువుకున్న ఈ యొక్క సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో గత వారం మనము రుచికరమైన ఆహారాలు తినటం, అవి మోసపుచ్చు ఆహారాలు అయితే మనల్ని డాపికంలో పడేస్తాయి. కాబట్టి నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకి కత్తి పెట్టుకో. మరి దానియేలు ఆ రాజు పెట్టే అష్పనిజు పెట్టే రుచిగల ఆహారాలకి ఆశపడక తనను తాను దేవుని యొక్క జ్ఞానంతో నిండుకోవటానికి ఎలా కాపాడుకున్నాడు, ఎలా దేవుని యొక్క పాత్రగా అన్నిటిలో ఉన్నా కూడా దేవుని యొక్క పాత్రగా ఎలా ఉపయోగపడ్డాడు అనే మాటలు నేర్చుకున్నాం. ఇప్పుడు చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగాలు మరి సామెతలు 23:11 నుంచి 20 వచనాలలో మొదటిగా 11వ వచనంలో ఒక మాట మనకి తెలియపరుస్తున్నారు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దేగల మాటలు మాకు వినిపించడానికి నైనా నీ సాధనమైన నన్ను వాడుకోండి. నా ప్రక్క నుండి బలపరచండి. ఈ బిడ్డలకు కావలసిన మాటల ద్వారా ఆదరించి బలపరచమని, సహాయమునకు రమ్మని నాదు ఆశ్రయదుర్గమైన దేవా మిమ్మల్ని కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ యేసు నామమున ప్రార్థనా మనవులన్నీ కూడా అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. విమోచకుడు అంటే మనల్ని విడుదల చేసేవాడు, విడిపించువాడు. మన యొక్క భారభరితమైన పరిస్థితుల నుంచి, పాపము నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి, తెగులు నుంచి, కీడు నుంచి, కష్టాల నుంచి, ఆపదల నుంచి మనల్ని విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు ఎలాంటి వారంటే అండి, బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు ఏం చేస్తాడట, మనకి ఏదైనా వచ్చినప్పుడు మన పక్షము నుండి మనల్ని బంది పెట్టే వారి విషయంలో ఏం చేస్తాడట అండి, వ్యాజ్యమాడతాడు. కానీ కొంతమంది అనుకుంటారు వాళ్ళే కదా అని. కానీ దేవుడు మన పక్షము నుండి, ఎవరు అంటున్నాడు కదా వాక్య భాగంలో, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డిని తానే పొడుచుకున్నట్టుగా ఉంటాడు. కానీ అంతలా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడితో ఎక్కువ సహవాసంలో ఉండాలి, ఎక్కువగా దేవునితో గడపడం ప్రయత్నం చేయాలి. యథాపనిగా మన యొక్క స్థితి ఏమై ఉండాలంటే దేవునిని వెంబడించి నడుచుకొనొచ్చు, ఆయన త్రోవల యందు నడుచుకుని ఆయన యొక్క ధన్యతలోకి, ఆయన యొక్క భాగ్యంలోకి వెళ్ళినప్పుడు మన పక్షము నుండి మనకి ఏం చేస్తారట, సహాయం చేసేవారిగా ఉన్నారు. అందుకే ఇక్కడ కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు చెప్తూ, కుమారుడా నీ హృదయం విషయంలో జాగ్రత్తగా ఉండుము అనే మాటలు మనకి తెలియపరుస్తూ 15వ వచనం ఒక మాట, నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఎంత మాట అంటండి, మన హృదయానికి ఏం లభించాలట, ఆలోచించారండి. సామెతల గ్రంథంలోనే మొట్టమొదటి అధ్యాయంలో చూడండి ఏమంటుందో. సామెతల గ్రంథం మొదటి అధ్యాయంలో 1వ వచనంలో నుంచి చూసుకున్నట్లయితే, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము పొందుట యందు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఆలోచించావా, నాకు తెలివి లేదు, నేను చదివినప్పుడు ఏం పొందుకుంటా, తెలివి. నాకు సరిగా ఈ లోకపరమైన జ్ఞానంతో ఉన్నాను కానీ దేవుడు ఇచ్చే జ్ఞానంతో లేను నేను. అప్పుడు నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటే దేవుడు తన జ్ఞానంతో నన్ను నింపుతాడు. తెలివికే మనం మొరపెట్టాలి, వివేచనకే దేవుని దగ్గర మనము మొరపెట్టిన ఎడల తగిన సామెతలు మనకి దేవుడు దయచేస్తాడట, తగిన జ్ఞానాన్ని ఇస్తాడట, తగిన ధైర్యాన్ని ఇస్తాడట. మనల్ని వివేకమైన మార్గము ఇదే త్రోవ, ఇలాగే నడుచుకోండి అని దేవుడు తెలియపరుస్తాడట.
అందుకని మనం హృదయం అంటే దేన్ని బట్టి సంతోషించాలట? నా కుమారుడా, ఎంత బాగా చెప్తున్నాడండి ఈ సామెతలు 23:15 నీ హృదయానికి ఏం లభించటం మంచిది అంటున్నాడు? జ్ఞానం లభించిందనుకో యెహోవా యందలి భయభక్తులు ఎలాంటివో తెలుసుకుంటాం. ఏది మంచో ఏది చెడో అర్థమైందండి. ఏది ఉపయోగకరమో ఏది ఉపయోగం లేనిదో గ్రహించుకోగలిగిన శక్తిని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అందుకే నేను అంటాడు, జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా ఏమవుతుంది అంటున్నాడు. అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడో తెలుసండి. నా పిల్లలు ఆ మాట కూడా ఉంటుంది చూడండి, యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయంలో నీవు సత్యమును అనుసరించి 3వ వచనం నుంచి చదువుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆలోచించండి. నా పిల్లలు నా కూర్చున్న జ్ఞానంలో ఎదుగుతున్నారని నేను వినుట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. ఆలోచించండి. దేవుని యొక్క వాక్యమే సత్యం. ఆ సత్యమైన వాక్యమందు మనం అందరము మరి ఏం చేసుకోవాలో తెలుసా? మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనము దేవునికి హత్తుకునే జీవితంలో ఉండాలి. విశ్వాసము, యథార్థత, ప్రేమ ఇవన్నీ కూడా ఈ లోకంలో కనిపించవు. ఎవరిని నమ్మినా కూడా ఏమవుతుంది? తిరిగి ఏదో ఒక రోజున అపనమ్మకమే ఎదురవుతుంది. కానీ ఎవరిని ప్రేమించినా తిరిగి ఏదో ఒక రోజున కష్టం అనేది తెలిసేలాగానే ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో కల్మషం ఉండదు, పక్షపాతం ఉండదు. అర్థమైందండి. దేవుని నమ్మామనుకోండి, ఆయన్ని నమ్మితే ఇక మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు, ముందుకే పరిగెత్తాలి. అందుకే దేవుడు అంటాడు, నా మీద మీకు నమ్మకం ఉందనుకోండి, మీరు ప్రతిదీ విడిచిపెట్టేయాలి. సులువుగా చిక్కులు పెట్టేది మీకు ప్రతి పాపమును. ఆ సులువుగా పెట్టే ఆ పాపాన్ని విడిచిపెట్టి నిన్ను విశ్వాసంతో ముందుకు నడిపించి కలిగిన కర్త యేసే ఉన్నాడు. ఆదరణకర్త మన మధ్యలో ఉన్నారు. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. యేసును కూర్చిన జీవమును కూర్చిన మాట వింటూ ముందుకి కొనసాగిపో అన్నారు. అందుకనే అబ్రహాముకి దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచాడు. అందుకనే అబ్రహాముని ఏమంటారంటే, అబ్రహాము నమ్మకం లేని టైంలో దేవుని నమ్మాడు. అసలు ఏంటి నమ్మకం లేదు, కానీ ఆ టైంలోనే మాట ద్వారా లక్ష్యం ఉంచి నమ్మేశాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈనాడు విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్నాడు. ఆలోచించారంటే ఆ జ్ఞానం మనం పొందుకోవాలి. అందుకే అన్నాడు, నేను మీ పక్కన కనపడట్లేదు కదా, నేను మీకు ఇచ్చేయట్లేదని కాదు, వాక్యం మీరు విన్నారా, వాక్య ప్రవర్తన కలిగి జీవించండి. చెడు అనేది మీలో నుంచి తరిమివేయండి. క్రీస్తు యొక్క సాక్షిగా మీరు ఉండండి. అది లేకపోతే మీ యొక్క హృదయం నా జ్ఞానంతో లేకపోతే ఈ నరులను చేసినందుకు నేను ఏం పడతానన్నాడు తెలుసా? సంతాప పడతానన్నాడు. అటు సంతాపంలో నువ్వు ఉంటావా? దేవుని గురించిన సంతాపంలో ఆలోచించండి. మన ప్రవర్తన అంతట్లో దేవునికి అధికారం ఇస్తే మన మనసంతటితో దేవుని స్తుతించడం మనం నేర్చుకుంటాం. అందుకనే అన్నాడు కదా, సమరయ స్త్రీతో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సమరయ స్త్రీ, అయ్యా మేము ఆరాధించవలసిన సమయం ఎక్కడ లేదు, యెరూషలేములో ఉందేమో అనుకుంటున్నామంటే,
మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించేవారు నాకు భూమి మీద కావాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఆలోచించారండి. ఇది మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. మనం ఇలా నడుచుకుంటున్నామని చూస్తే దేవుని కంటే ఏంటంట సంతోషం. అదే మాట రాశారు కదా ఇక్కడ యోహాను గారు 3వ పత్రికలో రాసి, నా పిల్లలు సత్యమును అనుసరించి అర్థమైందండి, వాక్యానుసారమైన జీవితంలో నడుచుకునిచున్నారని వినటం కంటే నాకు ఇంకొక సంతోషమే లేదు. ఆలోచించారండి. చాలా మంది తమ బిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తే సంతోషపడిపోతారు. వాళ్ళ సంతోషాలకి ఇది ఒక్క చాలనే ఈ జీవితానికి అంటారు. లేకపోతే మంచి గొప్ప స్థానంలో ఉంటే ఇది ఒక్కడ చాలు ఈ జీవితానికి అంటారు. దేవుడు దీవించే జీవితంలో ఎదుగు పర్లేదు, కానీ దేవుని పనిని నిర్లక్ష్య పెట్టి, దేవుడిని నిర్లక్ష్య పెట్టి నీదే కేంద్రీకృతం చేసి నడుచుకుంటూ దేవుడు నాకు ఇవ్వలేదని నీ మనసులో మత్సరపడిపోమాక. చూడండి, అదే మాట అంటున్నారు సామెతల గ్రంథంలో 23లో. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఓ నా బిడ్డ, నా కుమారుడా, నా యొక్క జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు నువ్వు ఎదగలేని స్థితిలో ఉన్నావనుకో, నువ్వేం చేయకూడదో తెలుసా? పక్కన అన్యుడిని చూసి మత్సరపడకూడదు. మత్సరము అంటే ఈర్ష, అసూయ, ఎదుటివాడు ఎదుగుతుంటే ఆ ఎదిగే తనాన్ని ఓర్వలేని తత్వం. కానీ మనకి బైబిల్ జ్ఞానం ఏం నేర్పుతుంది? అది అసలు కరెక్ట్ కానే కాదు. ఎదుటివాడిని చూసి నువ్వు మత్సరపడుతున్నావంటే అది ఏమంటున్నాడు తెలుసా? పాపము, అది శరీర కార్యము. కానీ వాక్యం అనే జ్ఞానం నీలో ఉందనుకో, నువ్వేమంటావు తెలుసా? ఎదుటివాడిని చూసి నేను ఈర్ష్య పడకూడదు, అసూయ పడకూడదు. వాడు ఎదుగుతుంటే వాడి ఎదుగుదలను చూసి నేను అసూయ పడకూడదు అని వాక్య జ్ఞానం తెలుపుతుంది. అప్పుడు ఆ వాక్య జ్ఞానంతో నువ్వు నడుచుకున్నానుకో, దేవుడు నిన్ను చూసి ఏమంటాడో తెలుసా? సంతోషిస్తాడట. పాపులను చూసినప్పుడు నీ హృదయంలో మత్సరపడద్దు, కానీ నువ్వు నిత్యము కూడా ఏమంటున్నాడు తెలుసా? నేనిచ్చే జ్ఞానం ఏంటో తెలుసా? యెహోవా యందు నిత్యము భయభక్తులు కలిగి జీవించు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే యథార్థతకి మూలం కదా అండి. ఆ భయభక్తుల్లో మనం ఎదగలేకపోతే, ఆ నీతి జ్ఞానంతో మనం జీవించలేకపోతే, యేసుప్రభు వారు పట్టుకుంటారు. నేను ఎంతసేపు పట్టుకునే ఉంటాను నిన్ను. అర్థమైందండి? ఒక తల్లి అయినా తన బిడ్డల్ని పట్టుకొని నడిపించి చివరికి ఏమంటుందో తెలుసా? ఒంటరిగా ప్రయాణించడం నేర్చుకోవాలి. ఆలోచించారండి? యేసుప్రభు వారు అదే అన్నారు, నేనుండి మీతో ఉన్నంతకాలం మీరు యథార్థవంతులుగా ఉంటే నేను లేని ఆ సమయంలో కూడా మీరు ఎలా ఉండాలి? అలా నడుచుకుంటున్నారని నేను చూసినప్పుడు నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. మనం ఆ సంతోషం దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మత్సరపడంతో ఎవరిని చూసి. కీర్తనల గ్రంథములో 73వ కీర్తన 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఆసాపు గారు అంటున్నారండి ఈ మాట. ఎవరు బాగున్నారట? ఆలోచించారండి. లాజరు కూడా ఆ రోజుల్లో నాకంటే దేవుని ఎరగని ఈ ధనవంతుడే చాలా హ్యాపీగా వర్ధిల్లిపోయాడే అని అనుకొని ఉంటే లాజరు ఈరోజు ఆ యొక్క ఉన్నత స్థానంలో ఉండేవాడే కాదు.
మన క్షేమస్థితి బాగుండాలి అంటే ముందు మన యొక్క క్షేమస్థితిలో దేవునిని కలిగి ఉన్నామా లేదా, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో మనం ఉంటున్నామా లేదా, ఆ యొక్క వాక్య పరిజ్ఞానంలో మనం ఎదుగుతున్నామా లేదా. చాలా మంది వాక్యం అంటే ఇష్టం, వాక్యం వినటం ఇష్టం, కానీ వాక్యానుసారమైన జీవితంలో నడవకుండా ఉండడం వారికి తెలియకుండానే డాంబికల్లో పడిపోతున్నారు. కానీ వాక్యం ద్వారా మధ్య మధ్యలో హెచ్చరిక ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వింటారా నాకు తెలియని వాక్యమా అనుకునే గర్వం మనిషిలో వచ్చేస్తుంది. కానీ వాక్యము ఎప్పుడు ఏ స్థితిలో, దావీదు గారికి వాక్యం తెలియదనేనా నాతాను ప్రవక్తను పంపించి దేవుడు ఇదిగో నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు అని చెప్పించాడు? ఆలోచించారండి. జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అపవాదికి అవకాశం ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. నేను ప్రతి మార్గాన్ని కూడా రాత్రికాలం మనం చూసుకున్నాం, జాగ్రత్తగా పరీక్షించుకోండి. ఆ జాగ్రత్త మనకు లేకపోతే అలవాటు ప్రకారంగా ఆరాధనకు రావడం, అలవాటు ప్రకారంగా పాట పాడడం, అలవాటు ప్రకారంగా ప్రార్థన చేయటం, అలవాటు ప్రకారంగానే వాళ్ళలో చేయి వేయడం, అలవాటు ప్రకారంగానే ఇక్కడికి విన్నట్టు ఇక్కడ వదిలేసి బయటికి వెళ్ళిపోతాం. దానిని బట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్ట బిడ్డ? కాదు కదా. దేవుని యొక్క వాక్యానుసారంలో జీవిస్తున్నట్ట? కానీ కాదు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువా, నా హృదయంలో కనుక నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాననుకో, పాపులు నన్ను ప్రేరేపించినా కూడా నేను ఏం చేయను తెలుసా? ఒప్పుకోను. నీ వాక్యము నా నోట నా చెవిన పడిన వెంటనే నా హృదయంలో అది డాలు వలె గుచ్చుకుపోయినప్పుడు నా తలంపులకు, నా ఆలోచనలకు కావలిగా ఉంటుంది. అందుకని భక్తిహీనులు కనుక వాళ్ళ క్షేమము నా కంట పడినప్పుడు నేను ఏమంటానో తెలుసా? నా యొక్క వాళ్ళ యొక్క గర్వాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? డెఫినెట్గా ఉంటుందండి. కొంత ఎదంగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? కళ్ళు అక్కడికి వెళ్ళి అంటారు, ఇక్కడ ఉండాల్సిన కళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాయంట. సియోను కుమార్తెలు కూడా అంతే గర్వంతో నడుచుకున్నారట. ఓర చాచి మెడ చాచి కన్నులు పైకెత్తి చూస్తూ ఉంటే ఒకానొక రోజున వాళ్ళ పరిస్థితి ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోలే. ఆలోచించారండి. మన నడకని, ఆలోచనని, మన తలంపుల్ని పరిశీలిస్తున్న దేవునికి రహస్యమైనదంటూ కూడా ఏమీ ఉండదు. అందుకనే అంటున్నాడు, నీ ప్రవర్తన అంతట్లో అధికారం దేవునికి ఇవ్వకుండా నీ సొంత ఆలోచనతో నడుచుకొని నాకేంటి నేనేంటి అని అనుకునే తత్వంలో ఉంటే జాగ్రత్త, బహుఘోరమైన స్థితిని నీ ముందు ఉందని ఆ మాట అన్నారు. చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి ఏమొచ్చినట్టండి? ఆలోచించారా? నువ్వెందుకు తొందరపడతావు? నీ గర్వం, నీకు అహంకారం పతనానికి కారణం. ఒకానొక రోజున మనుషుల ఎదుట సాక్ష్య జీవితాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు దేవుడు అంటాడు, అంటే నేను చూపిన ప్రేమను ఇతరులకి చూపలేదా? మరి ఈ విషయంలో నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావే. ఆలోచించారండి. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అంటే నువ్వు దేనికైతే నిన్ను నీ శరీరాశల్ని, నీకున్న కోరికలను చంపుకొని విశ్వాసంతో నన్ను వెంబడిస్తూ నడుచుకుంటున్నావో, ఆ వెంబడిస్తూ నడుచుకున్న ఆ యొక్క స్థితిని బట్టి నేను నిన్ను ఏం చేస్తానో తెలుసా? నీకు ఉన్న ఆశ ఏది? పరలోక రాజ్యంలో నేను చేరాలి ప్రభువా అనే ఆశ ఉందో చేసావా? ఆ ఆశ భంగము కాకుండా నేను నిన్నేం చేస్తానంటున్నాడు? నిలబెడతాను. ఆలోచించారా? మన యొక్క హృదయ తలంపులు ఎరిగిన దేవుడు
మనల్ని పరిశీలనలోకి నడిపిస్తున్న దేవుడు మన యందు ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయంలో మత్సరము ఉండకూడదు. అసూయ, ఈర్ష, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడలేని తత్వం నీ హృదయంలో ఉంది అంటే అది తీసివేసుకో. ఎందుకంటే నా బిడ్డలు ఇలాంటి ఆలోచనతో ఉంటే నా యొక్క రాజ్యానికి వారసులు కాలేరు. అందుకే నేను ఎంత బాగా చెప్తున్నాడండి. నా కుమారుడు అంటే ఇక్కడ కుమారులనే చెప్పారు అనుకోవద్దు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం. మధ్యవర్తి ఎవనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము ఒక్క నిమిషం. స్త్రీ అనే పురుషుడనే భేదము లేదు అనే మాట ఉంది చూడండి. ఇందులో యూదుడని గ్రీసు 28 అండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, పురుషుడు అని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఏమై ఉన్నారట అండి? ఏకముగా ఉన్నారు. అతనే ఇక్కడ నా కుమారుడా అంటే ఓన్లీ దేవుడు కుమారులకే చెప్పారు, కుమార్తెలమైన మనకి చెప్పలేదు. కాబట్టి మనం విశ్వాసంలో ఉండాల్సిన అవసరం లేదు, ఈర్షతో ఉండడమే మనకు కరెక్ట్ అని అనుకోవద్దండి. ఆలోచించారా? అప్పుడు ఏమనుకుంటాం తెలుసా? విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా అని పిలిపించుకునే పరిస్థితికి మనం వెళ్ళొద్దు. అంటూ భేదం లేదు, పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే అబ్బా అయితే అని మెన్షన్ చేశారు. చూసారండి? మీరు ఎవరి సంబంధులుగా ఉండాలి ఆలోచించారా? యోహాను రాసిన పత్రికలో మీకు అదే చెప్పా. మనం దేవుని సంబంధం అయితే సత్య సంబంధమైన విషయాల మందే మనం ఏముంచాలి? మనస్సు ఉంచాలి. లోక సంబంధులు అయితే లోకంలో జరిగే విషయాల మందు ఏముంచుతారట? నా బిడ్డలు అలా ఉండకూడదు. నా బిడ్డలు ఏమై ఉండాలి? సత్య సంబంధులుగా ఉండాలి. అందుకని అంటున్నాడు, మీరు క్రీస్తు పక్షము నుండి క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం మీరు ఏమై ఉన్నారు? అర్థమైందండి? వాగ్దానం చేశాడు కదా దేవుడు, వారసులుగా ఉంటారు. కుటుంబంలో వారసత్వానికి ఓకి పాకులాడుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. క్రీస్తుని గురించిన జ్ఞానం లేకపోతే మనం ఏమైపోతాం తెలుసా? పడిపోతాం. చాలా మంది ఈ లోకపరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడతారు. కానీ క్రీస్తుని గురించిన జ్ఞానం వాళ్ళలో లేకపోతే ఈ లోకంలో ఎక్కడ ఎదగాలనుకున్నారో అక్కడే అవమాన పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ జ్ఞానం లోక సంబంధమైనదిగా ఉండకూడదు. నీ జ్ఞానము దేవుని సంతోషపెట్టే జ్ఞానముగా ఉండాలి. పాపులు నిన్ను ప్రేరేపింపగా, అతనేనండి నీ హృదయం ఏమన్నాడు? ఒప్పకము, మత్సరపడకము. వారి యొక్క పరిస్థితి ఎంత ఎదిగినా సరే వాళ్ళు చూసి ఓహో సరే అని అనుకో. కానీ నువ్వు మాత్రం నీ యొక్క భయభక్తుల్లో నుంచి తప్పిపోమాక. జనరల్గా మనుషులందరికీ ఏముంటుందండి? మత్సరం ఉంటుంది, అసూయ ఉంటుంది. మనుషులందరికీ అసూయ ఉంటుంది. కానీ దేవుని గురించిన బిడ్డలకి, విశ్వాస సంబంధులైన వారికి, క్రీస్తు సంబంధులుగా ఉంటున్నారు అనుకున్న వారికి, క్రీస్తు వారసులుగా నేను ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఉండకూడని లక్షణం ఏంటంట తండ్రి? మత్సరం, అసూయ, ఈర్ష, ఎదుటివాడిని చూసి ఓర్వలేని తనం ఇవి మనంలో ఉండకూడని లక్షణం. ఎందుకంటే నీ ఆశ ఒకటే ఉండాలి. ఏంటి? ప్రభువా నేను ఎక్కడికి చేర్చబడాలి? పరలోక రాజ్యంలో నీ వారసత్వంలో చేర్చబడాలి. అక్కడికి చేర్చబడాలంటే నన్ను నీకు ఎలా అప్పగించుకోవాలి తండ్రి? అదనైనా నీకు ఎలా ఇష్టమో నేను అలా ఉండడానికి నన్ను మలుచుకోవాలి. అలా కాకుండా నా ఇష్టానుసారంగా ఉంటూ దేవుడా నన్ను చూడవా, తీసుకెళ్ళవా, నాకు సహాయం చేయవా అని అనటానికి నీవెవడివి
అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మనం ఎవరమంటే జాగ్రత్త పడతాం. అదే ఆ యొక్క కీర్తన గ్రంథము 73లో 4-5 వచనాలు ఒకసారి పరిశీలన చేస్తే, మరణమందు వారికి యాతనలు లేవు, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. అర్థమైందండి. మనము క్రీస్తుని కలిగి ఉంటే, మత్సరం అనేది మన హృదయంలో లేకుండా ఉంటే, మరణంలో మనకేముండవు, యాతన పడాల్సిన అవసరం ఉండదు. మనం పుష్టిగా ఉంటాం. అంతేకాదు ఇతరులకు కలిగే ఇబ్బందులు కూడా వారికి కలగనివ్వను, ఇతరులకు పుట్టినట్టు తెగులు కూడా వారికి పుట్టుతున్న బిడ్డలారా. కాబట్టి గర్వం అనేది మీ మెడకి కంఠహారంలాగా మీరు ధరించుకోవద్దు. కాబట్టి నేను మీకు చెప్తున్న వాటిలో దేవుని జ్ఞానంతో నిండుకొని ఆ గర్వాన్ని మీ హృదయంలో నుంచి, మీ మనసులో నుంచి తీసివేసుకొని క్రీస్తు జ్ఞానంతో కనుక మీరు ఎదగగలిగినట్లయితే మీరు మంచి భవిష్యత్తులో ఉండగలుగుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో చూద్దాం. 2 కొరింథీయుల్లో ఎంత మంచిగా మన గురించి దేవుడు రాయించాడు. మనకి దానివల్ల ఏం కలుగుతుందని చెప్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకి కొన్ని వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. అర్థమైందండి. ఏ భయంతో అండి? అర్థమైందండి. మనందరిలో ఎవరిని కూర్చుని భయం ఉండాలి? మనుషులు చూసి భయపడి రాకపోతే కొట్టేస్తారు, తిట్టేస్తారు అనుకోవడం కాదు. నేను వెళ్ళకపోతే, ఈ ఆరాధనా దినాన్ని నేను ఉపయోగించుకోలేకపోతే, ఆరాధనకి సమయాన్ని ఇవ్వకపోతే, ఆరాధన ఉందని నేను నిర్లక్ష్యంగా ఉండి వెళ్ళొచ్చులే అనుకునే లెక్కలో ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా అదే విధంగా సహాయం చేస్తాడు. లేదు, నా తండ్రి సన్నిధికి నేను పరిగెత్తాలని వేగిరపాటు నీకుంటే నా బిడ్డ కోరుకున్నది నేను వెంటనే ఆలోచించానంటే. అందుకనే అంటున్నాడు, దేవుని భయముతోనూ పరిశుద్ధతను మీరు సంపూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ లోకంలో మనము పరదేశులము. ఆ మాట ఎక్కడ ఉందండి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం 2వ లైన్లో, భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందారట. మన ఎవరు? మన పితరులు. ఆలోచించారండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలట? ఆలోచించారండి. మనము కూడా భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాము. ఆ విషయం మనం మర్చిపోకూడదు. యాత్రికా జీవితంలో మనం ఉన్నాం, ఈ లోకయాత్రలో కాదు. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తితో నింపబడితే హృదయం అంతటితో ఆరాధించాలట. మనకున్న బలమంతటిని పెట్టి ఉపయోగించి క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఎదుగుతూ మనమంట క్రీస్తు సాక్షులుగా జీవించాలట. ఈ లోకంలో మనము
పరదేశులము యాత్రికులమై ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలట? విశ్వాసము గలవారిగా ఉండాలి. విశ్వాసము గలవారిగా ఉండాలి. ఎందుకంటే మళ్ళా తిరిగి మనం ఏమవ్వాలో తెలుసా? 15వ వచనంలో అంటాడు, ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశాన్ని మనం ఏం చేయాలట? జ్ఞాపకమందు ఉంచుకొని ఎడల మరలా వెళ్ళుటకు వారికి ఏం కలుగుతుందండి? అసలు మనుషులకు ఆ జ్ఞానమే ఉండట్లా. ఆ జ్ఞానం నింపటానికి దేవుడు ఏమంటాడో తెలుసా? నా సన్నిధికి రా, నా గూర్చిన వర్తమానములు విను, దేవుని యొక్క జ్ఞానంలో ఎదుగుతూ దేవుని కొరకు ఇళ్లలో జీవించు, నీ మాటల ద్వారా కట్టబడే స్థితిలో నేను ఉండడం నాకు నేర్పించు అని అడగాలి దేవుణ్ణి. ఆత్మ సంబంధమైన వరములను అడగటం మర్చిపోయి మనిషి శరీర సంబంధమైన వరముల కోసం దేవునితో ఎంత ప్రయాసపడుతున్నాడో ఆలోచించారా? దేవుడు కూడా మనకి ఏం అడగమని చెప్పారో తెలుసండి? అడుగుడే మీకు ఇవ్వండి అన్నాడు, తప్పకుండా ఇస్తానన్నాడు. కానీ అడిగేది ఏం అడగమన్నాడో తెలుసా? నా నీతిని, నా రాజ్యాన్ని మీరు అడగటం నేర్చుకోండి. మీరు అడిగే వాటిలో మొదట ఉండాలి. అవి లేకుండా నాకు ఆహారం తినడానికి, వాడుకోవడానికి, లేకపోతే నాకు ఈ పనులకి డబ్బు ఆదానికి అది అంటున్నాం. కానీ ప్రభా నిత్య జీవానికి వారసురాలు అవ్వడానికి, నీ పరలోక రాజ్యంలో నేను ఆ యొక్క ప్రదేశంలో నేను ప్రవేశించడానికి అడుగుతానుగా, నీ నీతిని అనుసరించి జీవించడానికి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను నిరీక్షణలో ఎదగడానికి, ఆత్మీయ అభివృద్ధిలో నేను ఫలించడానికి నాకు సహాయం చేయి తండ్రి. ఆ వరములతో నేను నింపు ప్రభా అని ఈ ప్రార్థనా సరళత మీలో ఉంటే మనము చక్కగా ధన్యులు అవుతామండి. ఆలోచించారా? అదే మనలో లేకపోయిందనుకో మనం ఏమైపోతామంట? పడిపోతామట. అందుకే 2 కొరింథీ 7:1 మళ్ళీ ఒకసారి చదువుదాం. ప్రియులారా, ఈ వాగ్దానములు మనకి ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరముకును ఆత్మకును అర్థమైందండి. కల్మషం ఎక్కడెక్కడ అంటుతుందంట? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. ఆలోచించరా? దేవుని భయం నీలో ఉంటే కల్మషాన్ని నేను కడివేసుకోవాలి అని ఉంటుంది. దేవుని భయం నీలో లేదనుకో, నేనేంటి అర్థమైందండి? నీకు ఈర్ష్య ఎక్కువ, అసూయ ఎక్కువ, ఈ మనిషిలో ఉండకూడని లక్షణం నీలో ఉంటుంది. దేవుడు మెచ్చుకోని లక్షణం నీలో ఉంటుంది. అది నీ హృదయానికి కల్మషం అంటేస్తుంది. దానివల్ల నువ్వు అపవిత్రుడుగా ఉంటావు. కానీ నువ్వు పవిత్రంగా జీవించాలంటే ఆ కల్మషాన్ని తీసివేసుకో అని చెప్తున్నారు కదా దేవుని వాక్యం. ఆలోచించారండి. దేవుని వాక్యం నాకు తెలుసని గొప్ప చెప్పుకోవడం కావాలి. దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో లేకపోతే నీ ఆశ భంగమైపోతే. ఆలోచించారా? కాబట్టి నన్ను నేను పవిత్రపరచుకోవాలి. నా ఆత్మ కంటినా, నా శరీరాన్ని కంటినా మలినాన్ని నేను కడిగి వేసుకోవాలి. అయ్యో నీ శరీరానికి ఏ మురికంటిందో, లేకపోతే నీ బట్టలకు ఏ మురికంటిందో అని గబగబాయలు ఏం చేసుకుంటావండి? శుద్ధి చేసుకుంటావు. కానీ లోపల నీ ఆత్మకు అంటుకున్న, నీ శరీరం ద్వారా చేసిన మలినమైన దురాశల వల్ల చేసిన వాటి వల్ల నీ ఆత్మకు మలినం అంటుకొని ఆత్మ బలహీనతలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ బలహీనతలోకి వెళ్ళినప్పుడు నీవు దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి నీ యొక్కన్న సమయంలో నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. జాగ్రత్తగా గమనించు. కల్మషాన్ని కడిగి వేసుకోవడం నేర్చుకో. ఎంతకాలం పూసుకునే ఉంటావు? పవిత్రపరుచుకున్న వాడే దేవుని యందు ఏం కలిగినట్టంట? భయం కలిగిన వాడు. దేవునిని ఆనందపరచాలనుకున్న వాడట ఏం చేయాలట? వాక్యానుసారమైన జీవితంలోకి నడవాలట. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 30
31వ వచనం. కావున యూదయ గలయ సమరయ దేశములంతటా ఏమంటున్నాడండి? యూదయా దేశం, గలిలయ దేశం, సమరయ దేశముల అంతటను సంఘం ఏమవుతుందటండి? క్షేమాభివృద్ధి నందుచు, అంటే సంఘము కట్టబడుచు సమాధానం కలిగి ఉండెను. అర్థమైందండి? సమాధానము కలిగి ఉండాలి. సమాధానము కలిగిన వారే దేవుని యొక్క కుమారులు. అర్థమైందండి? మరి నువ్వేమనుకుంటున్నావు? అందుకని ఇక్కడ అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయంలో నన్ను కూర్చున్న జ్ఞానం లేకపోతే నీలో మత్సరం అనేది పెరిగిపోద్ది. ఆ మత్సరం నీలో పెరిగిపోయిందంటే నీ ఆత్మకు కల్మషం అంటుకుంటుంది. నీ ఆత్మకు శరీరానికి వెళ్ళిన ఆ కల్మషం అంటుకుందంటే నువ్వు పైకి భక్తులను అంటావు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయింపలేని మూర్ఖతలోకి వెళ్ళిపోతావు. ఆలోచించారా? నేటి క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్న ఈ కనపడని మలినం ఇదే. చాలా మంది మేము పైకి భక్తి గలవారం అంటున్నారు, కానీ దేవుని శక్తిని పొందుకునే శక్తి అయితే లేదు. కార్యసాధకము చేయగలిగిన దేవుని యొక్క శక్తిని పొందుకోగలిగితే నువ్వేం చేస్తావు తెలుసా? నీ హృదయంలో ఎదుటివాడిని చూసి అసూయ పడవు, సమాధానంతో ముందుకి కొనసాగుతావు. అందుకే అన్నాడు దేవుడు, సమాధానం సమాధానం అని నా బిడ్డలో పైకి చెప్తారు, కానీ నా గాయాన్ని ఏం చేస్తున్నారట? అట్లాంటి మూర్ఖత్వంలో నేటి క్రైస్తవ తరం లేదా? దానివల్ల మలినం అంటించుకొని బ్రతకట్లేదా? కానీ దేవుడు ఈరోజు మనకు మాట్లాడుతుంది, అలాంటి అసూయ నీకొద్దు. నేను దాన్ని బట్టి సంతోషించు వాడిని కాను. నా ప్రియ బిడ్డలారా, నీ కుటుంబం సమాధానంతో ఉండాలి, నీ సంఘం క్షేమాభివృద్ధిలో ఉండాలి అంటూ ఇక్కడ అంటున్నాడు కదా. సమాధానము కలిగి ఉండెను, మనము ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు మనం ఎలా విస్తరించాలట అండి? భయము కలిగి ఉండాలట, పరిశుద్ధాత్మ వలన ఆదరణ పొందుకోవాలట. ఈ రెండు పొందుకొని దేవుని యొక్క క్రమంలో మనం నడుచుకుని దేవుని కూర్చిన జ్ఞానములో మనం అంతకంతకు ఏం చేయాలట? అభివృద్ధి బాటలో నడవాలట. అది లేకపోతే ఏమైపోతామో ఆలోచించుకోండి. సామెతలు 23లో, సామెతల గ్రంథం 23లో, నా కుమారుడా 19వ వచనంలో అన్నాడు కదా, నా కుమారుడా. అర్థమైందండి? నీవు నా యొక్క దేవుని మాటలు నేను మీకు చెప్తున్నప్పుడు జ్ఞానం తెచ్చుకోండి. దేవుని మాటలు మీరు వింటున్నప్పుడు జ్ఞానము కలిగి ప్రవర్తించండి. మూర్ఖతతో ఉండొద్దు, అసూయతో ఉండొద్దు, నాకేంటి అనే అహంతో ఉండొద్దు, నేనేంటి అనే అహంతో పెరగద్దు. క్రీస్తు మెచ్చడం, దానివల్ల నీకు నువ్వే అపాయంలో పడిపోతావు. జాగ్రత్తగా ఉండు. అందుకని అంటున్నాడు, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు ఏం చేయమంటున్నాడు తెలుసా? అర్థమైందా? నీవు హృదయములో పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా ఉంటే నీవు ఏ త్రోవల్లో నడుచుకుంటావట? యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకోను. ఏ త్రోవల్లో నడవాలటండి? ఆలోచించారా? ఆ త్రోవే మనకు తెలియట్లా. దేవుడు చూపిస్తున్నాడు, ఇదే త్రోవ, ఇదే త్రోవ, ఇటు నడువడే అని వెనక నుండి ఒక శబ్దం మనకు చెప్తున్నా కానీ అట మనం ఆ త్రోవని నడవట్లేదట అండి. ఆలోచించారంటే క్రీస్తును గుర్చిన, జీవమును గుర్చిన త్రోవలో మనం వెళ్తే మనం ఎంతగానో ఆనందం. ఎక్కడంటే ఏ దేశం నుండి తిరిగి వచ్చామో ఆ దేశాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. అందుకనే అంటున్నాడు, నా కుమారుడా నేను చెప్పేవి నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే దేవుడు నన్ను ఆ యొక్క పరదేశంలో నుండి యాత్రికా జీవితంలోకి నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి యాత్రికా జీవితంలో ఉన్న నేను క్రీస్తును గుర్చిన
విశ్వాసంలో ఎదగలేకపోతే జారిపోతాం, పడిపోతాం. ఆలోచించానండి. ఎవరో మరణించినప్పుడు కాదు, యాత్రికుడును అని అనుకోవడం. అర్థమైందండి. మనము క్రీస్తు జ్ఞానంతో కలిగి ఉంటే నా హృదయం యథార్థమైన త్రోవలేందు చక్కగా నడుచుకోవటం తెలిస్తే దేవుడు అట నన్ను చూసి ఆ తలాంతులు పొందుకున్న వ్యక్తిని అన్నాడు కదా, ఏమన్నాడు? ఏమన్నాడండి? బలా మంచి దాసుడా. ఆ పేరు గుడ్ అని అనిపించుకోవడం మనకి ఇష్టం లేదండి. ఆలోచించారండి. దేవుడికి మనం ప్రియమైన వారు, పరిమళ వాసం తెచ్చేవారు, దేవునికి మహిమకరంగా వాడవలసిన వారు, దేవుని కొరకు ఈ లోకంలో సమస్త శరీర పరమైన దురాశల్ని త్యజించుకొని దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకునే జీవితంలో ఉండాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు నీవు ఆ జ్ఞానమును తెలుసుకుని ఆ స్థితిలో ఉండలేకపోయి నువ్వు ఈర్ష్యతోనో అసూయతోనో ఎదుటి వాడిని ఓరవలేని తనంతోనే ఉంటే నీవు మలినము కలిగి జీవిస్తావట. కీర్తన 73:7 ప్రభు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి. ఏమంటున్నాడండి? మెరకలై క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి. అర్థమైందండి. మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు బయటకి ఎట్ట కనబడతాయి చెప్పండి? అర్థమైందండి. చాలా మంది నీ మనసులో ఏముందో నాకు నీ మొహంలోనే ఆలోచించారండి. కొంతమంది ఈ టెక్నిక్ నేర్చుకున్నారు, అసలు ఏమీ తెలియకుండా బయటకి ప్యూరెస్ట్గా ఉండి లోపలికి మాత్రం కప్పు కొట్టే మనస్తత్వంతో ఉంటున్నారు. ఏమండి, పైకి భక్తి గలవాడవని అనిపించుకున్నా ఏదొక రోజు నీ భక్తి ఎలాంటిదో ఏమవుతుందంటే ఆలోచించండి. అందుకని మనల్ని మనం ఎప్పటికైనా ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు దైవభక్తి ఒకరి గురించి చెప్పొద్దు అంటే ఏం చెప్తున్నాడు తిమోతిలో? దైవభక్తి విషయంలో నిన్ను నీవేం చేసుకోమన్నాడు? ఆ సాధకం ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆ సాధకము వాక్యం ద్వారా వింటూ చదువుతూ దేవునితో సహవాసం కలిగి ప్రయాసతో నడుచుకుంటూ వెళ్తే ఆ సాధకం బాగా పనిచేస్తుంది. అందుకే అన్నాడు కదా, మాటలో, పవిత్రతలో, ప్రేమలో, సాత్వికంలో, విశ్వాసంలో ఎవ్వడు కూడా అరే నువ్వు ఇది చేసావు, ఇదిగో నీ ప్రవర్తన ఇది, నువ్వు ఇలా బుద్ధి కలిగిలే, బుద్ధి మాలిన వాడిగా ఉన్నావు అని ఏలెత్తి చూపకుండానట్లు సాధన చేసుకో. ఆ సాధన లేదు నేటి క్రైస్తవ జీవితాలలో. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వెంత ఎత్తుకి ఎదిగినా నీ విధేయతని, యథార్థతని, నీ నీతిని, నీ ప్రేమని నువ్వు కాపాడుకోవటం నేర్చుకో. అది లేకపోతే ఎప్పటికైనా నువ్వు ఆపదలలో పడిపోతావు. సామెతల గ్రంథం 24:1 దుర్జనులను చూచి మచ్చర పడకము. అర్థమైందండి? దుర్జనులను చూసి మచ్చర పడవద్దు, వారి యొక్క సహవాసమును. అర్థమైందండి? దుర్ అంటే చెడ్డ, జనులు అంటే మనుషులు. చెడ్డ పనులు చేసే వారిని చూసి నువ్వేం చేయొద్దు? ఈర్ష్యపరచుకోమాక, అసహ్యపడమాక, వారి గురించి బాధపడు. అయ్యో రేపటి దినమని వీళ్ళ బ్రతుకు ఏమైపోతుందో, నరకంలో ఒక మూలక త్రోయబడతారే, అయ్యో వీరికి తెలుసుకోలేకపోతున్నారే అని వాళ్ళ గురించి బాధపడు. అంతేగాని నువ్వు వెళ్ళి వాళ్ళ యొక్క సహవాసాన్ని కోరుకోమాక. అర్థమైందండి? ఒక మంచివాడిని ఈజీగా చెడ్డవాడిగా మార్చేయచ్చు. చెడ్డవాడిని మంచివాడిగా మార్చడానికే చాలా సమయం పడుతుంది. ఆలోచించారా మీకు ఈ మాట? చెడ్డవాడిని మంచివాడిగా మార్చడానికి ఎక్కువ సమయం, ఎక్కువ ప్రయాస, ఎక్కువగా భారం కలిగి, బాధ్యత కలిగి ఉండాలి. కానీ ఒక మంచి వ్యక్తి అట్లాంటి ప్రయాస అవసరం. వాడి బలహీనత ఏంటో తెలిస్తే
ఆ చేపకి గాల వేసి ఆ చేప పడితే ఎట్లా అవుతుందో మన బలహీనతను బట్టి, సంసోను బలహీనత స్త్రీలు, అర్థమైందా? సొలొమోను బలహీనత, దావీదు బలహీనత, యోనా బలహీనత, అర్థమైందండి. మరి మన బలహీనత దేనిలో ఉంది? ఏమన్నా పరీక్షించుకుంటున్నామా? దేవుడు ప్రతిదీ చెప్తున్నాడు. నువ్వు ధనానికి బలహీనుడు అయితే దాన్ని ఆశించొద్దు. నీవు మనుషులు బలహీనుడు అయితే వాళ్ళని నమ్మొద్దు. నీవు ధనం విషయంలో బలహీనుడు అయితే అస్సలు తెచ్చుకోవద్దు. జ్ఞానం విషయంలో బలహీనుడు అయితే నా దగ్గరికి రా, నేను చెప్తాను. అర్థమైందండి. కానీ మనిషి వేరొకల బలహీనతతో పడిపోతున్నాడు. చెప్పుడు మాట్లాడుతున్నారు క్రైస్తవులు కూడా, అదే బాధ. చెప్పుడు మాటలు వినొద్దు. యేసుక్రీస్తు వారు కూడా తనని ఎలా తెలుసుకోమన్నారు తెలుసా? కన్నులారా చూడండి, చెవులారా వినండి, హృదయంతో గ్రహించుకొని మీకు ఏది మంచిదో అది నిర్ణయం తీసుకోండి. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి అలాగే తీసుకోవాలి కదా. మరి ఎందుకు మీరు చెడ్డవారిని చూసి అసహ్యపడుతున్నారు? చిచి ఆ మురికి జీవితం నవ్వదు. అందుకు వాళ్ళ గురించి దేవునికి మొరపెట్టు, కానీ వారితో సహవాసము చేయొద్దు. జాగ్రత్త పడు అంటున్నాడు. అదే 24వ అధ్యాయంలో 19వ వచనంలో, దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల, అర్థమైందండి, భక్తిహీనుల ఎడల కూడా నువ్వేం చేయొద్దు. చూసి చీ అని అనమాక. నీ చేతనైతే భక్తిహీనుని దేవుని వైపుకి తిప్పు. నీ పవిత్ర ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ యొక్క చెడ్డ అలవాట్లు కాదు, మంచి అలవాట్లను బట్టి వాళ్ళు దేవుల్లోకి నడిపించబడాలి. అదే 24వ అధ్యాయంలో చూడండి, 13, 14 చూడండి. నా కుమారుడా, ఏం తాగమంటున్నాడండి? తేనె త్రాగుము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినము, అది నీ నాలుకకు. ఇక్కడ ఏంటి తేనె పట్టు అంటున్నాడు? అబ్బా, అయితే నేను రోజు వెళ్ళి తేనె తినేయాలనుకోకండి. వాక్యము జొంటె తేనె దారుల కంటే మధురమైనది కాబట్టి దాన్ని తాగడం నేర్చుకో, దాన్ని ఆస్వాదించడం నేర్చుకో. అది నేర్చుకుంటే నీ ఆత్మకు జ్ఞానము అంత మధురంగా ఉంటుందని తెలుసుకుంటావు. ఆ మాట చదవండి 14లో. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి. అర్థమైందండి? దేవుని కూర్చిన జ్ఞానము నీకు దొరికిన ఎడల రాబోయే దినంలో నీకు ఏ గతి పట్టిందంట? మంచి గతి వచ్చును. నీ ఆశ భంగము. గుర్తు పెట్టుకో. ఆ మంచి జ్ఞానంతో బ్రతుకు. ఆ దేవుని కూర్చున్న జ్ఞానంలో ఎదుగు. అది లేకుండా పడిపోతున్నావు, జారిపోతున్నావు. దానివల్ల నీకెంత నువ్వే తెచ్చుకుంటున్నావు. ప్రసంగి గ్రంథంలో చూద్దాం. ప్రసంగి గ్రంథం 5. ప్రసంగి గ్రంథం 5 7వ వచనం. అధికమైన స్వప్నములను, ఎంత బాగా చెప్తున్నాడో. చాలా మంది అంటారు. 6వ వచనం నుంచి చదివామా? నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన. అంటే నోరు మాట్లాడితే శిక్ష దేనికి పడుతుందట? అదేంటి నోరు మాట్లాడుతుందని నోటి మీద కొట్టండి అంటారుగా. ఆలోచించావండి? నీ నోరు మాట్లాడినది బట్టే నీ హృదయంలో ఏం దాగుందో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఆలోచించావా? నేటి ఎంతో మందికి తెలుస్తుంది, రే ఆపరా, నీ నోట్లో నీ మనసులో ఏముందో అదే కదా బయట పెట్టావు అని అంటారా అండి. అందుకే దేవుడు అన్నిటికంటే దేన్ని భద్రంగా కాపాడుకోమన్నాడు? హృదయాన్ని, నోటిని భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ ప్రవర్తన మంచుకుంటుంది. నీవు ఎదుటి వాడిని చూసావా, ఆ క్షణం వాడిలో ఉన్న చెడుని చూసావా, ఆ చెడుని అక్కడ వదిలిపెట్టాయి. మంచి ఏంటో నేర్చుకో.
ప్రతి మనిషిలోనంట మనం ఏం చేయాలట? సమస్తమును పరిశీలించి మేలైన దానిని అది. ఎందుకంటే మనము చాలా మురికి వారం, మలినమైన వాళ్ళం, కానీ మనలో ఉన్న మంచిని గ్రహించింది ప్రభువైన యేసు ఒక్కడే. మరి మనం ఎదుటి వాళ్ళు ఎందుకు తప్పెదుగుతాం? ఒక తప్పు చేశాడంటే వాడిని ఒక పెద్ద బోన్లో వేసి పెట్టి పదే పదే బాధటం కాదండి. నీ చేతనైతే ఆ దుర్భర పరిస్థితి నుంచి, ఆ యొక్క భారభరితమైన పరిస్థితి నుంచి బయటికి తీసుకురా. ఓదార్చు, బుద్ధి చెప్పు, ధైర్యం చెప్పు, ఆదరించు, క్రీస్తుని కూర్చుని బోధ తెలియపరచు. తెలిసిన వాళ్ళే పడిపోతే పర్వాలేదు, మళ్ళీ వాళ్ళని తీసుకురా. మనం తెలిసి పడిపోలేదా? మన నోరు సరిగ్గుంటుందా? మన ప్రభుత్వం సరిగ్గుంటుందా? కానీ దేవుడు తన జ్ఞానంతో మనల్ని నింపుతూ మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోమని చెప్పట్లేదా అండి? ఎవరు నీతిమంతులు కాదండి. జాగ్రత్తగా ఉండండి. అందుకే మనం ఎవరికి తీర్పు తీర్చడానికి మంచివారం కాదు, కానీ వాళ్ళ గురించి భారమంగా దేవుడు మన ముందు పెట్టాడు పని. ఆ పనిని మనం చేయాలి. అందుకే నేను అంటున్నాడు, నీ నోటి ద్వారా నీ దేహానికి శిక్ష వస్తుంది, కాబట్టి అది పొరపాటున జరిగిందని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వల్ల ఎవరికి కోపం పుట్టిందో తెలుసా? దేవునికి కోపం పుట్టించి నీవేగా. అర్థమైందండి? కష్టం ఏంటి? నేను దేవుళ్ళు చాలా ప్రయాసపడేవాడిని, దేవుడు అంటే ఎంతో బాధ్యత ఉంది, నాకు ఎంతో భయం ఉంది, ఎంతో ప్రయాసపడ్డాను అని అన్న నీవే నీ నోటి మాటల వల్ల నీ కష్టాన్ని నువ్వే ఏం చేసుకుంటున్నావట? వ్యర్థము చేసుకుంటున్నావు. ఆలోచించారా? అందుకే అన్నాడు, వ్యర్థ ప్రవర్తనను మాను. దేవుని వాక్య జ్ఞానం ఇది నేర్పుతుంది. వ్యర్థ ప్రవర్తనను మాను, మేలైన దాన్ని చేయి. కీడును చేయటం మాను, మేలైన దాన్ని చేయి. ఈర్ష్యపడటం మానే. నువ్వు నీకు కలిగిన దానిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. ఎదుటివాడి మేలు ఓర్వలేని తనంతో ఉండొద్దు. ఎదగని కానీ వాడు కూడా ఒక దేవుని బిడ్డగా ఉండాలని మాత్రమే ప్రార్థన చేయి. ఎందుకంటే మనం చేసే ప్రతి దాని వల్ల ఈ దేహానికి శిక్ష పడబోతుందట. అందుకనే అంటున్నాడు, నీవెందుకు అంత కష్టాన్ని వ్యర్థం చేసుకుంటావు? అధికమైన స్వప్నములను మాటలను ఏమైపోతాయి తెలుసా? కలల కను ఎందుకంటావు? అధికమైన కళలు, స్వప్నాలు ఇవన్నీ ఏంటట? ఉపయోగం లేనివట. నీ మట్టుకు నీవు దేవుని అంటే ఏం కలిగి ఉండమన్నాడు తెలుసా? ఆలోచించండి అండి, చాలా సింపుల్గా వాడేస్తున్నారు మీరు. భయభక్తులు కలిగి ఉండండి, కానీ దేవుడు ఎంత ప్రేమతో, ఎంత భారంతో, కన్నీటితో, నా బిడ్డ, నా కుమారుడా, భయభక్తులు కలిగి జీవించు. హృదయంలో మచ్చర పడమాక, హృదయం ఎందుకు క్రీస్తుని గురించిన జ్ఞానంతో ఎదుగు. నా కుమారుడా, నువ్వు నరకానికి వెళ్తావు నాకు ఇష్టం లేదు. నా కుమారుడా, నువ్వు పరలోకంలో ఒక రాజ్యంలో చేర్చబడ్డా నాకు కావాలి. ఇది కదండి దేవుడు ప్రతిమాలుకునేది. ప్రసంగి 12వ అధ్యాయంలోనే 12వ అధ్యాయము 13-14 వచనాలలో ఎంత వింటున్నాను, ఎంత నేర్చుకుంటున్నాను, తర్వాత నాకు ఫైనల్ రిజల్ట్ ఇదే. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, అర్థమైందండి, ఆయన కట్టడాలు, శాసనాలు నువ్వు అనుసరించడం నేర్చుకో. ఎంతైనా సరే, ఎప్పటికైనా సరే నువ్వు ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి కట్టడాలను అనుసరించేయటమే దేవుడు మానవ కోటికి విధించిన విధి. ఇది కనుక ఈ గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు ఒకానొక రోజున ఏం చేస్తాడో తెలుసండి? ఆలోచించారా? నన్ను అడిగేవాడు ఎవడున్నాడు అనుకోమాక, దేవుడు విమర్శ చేసే రోజు వస్తుందట. ప్రతి అంశమును గురించి ఒకానొక రోజున దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి. అందుకనే అన్నాడు కదా,
కొరింథీయుల్లో 2 కొరింథీ 5. దేహమందున్నను దేహము విడిచినను కేవలం దేవునికి ఇష్టంగా జీవించు. ఎందుకంటే ప్రతివానికి దేహంతో జరిగించిన ప్రతివానిని బట్టి ఆ క్రియలు మంచివైనను సరే చెడ్డమైనను సరే తీర్పు దినమున నువ్వు తప్పకుండా వెళ్ళవలసిందే. అది తప్పించబడాలంటే నీ హృదయంలో మత్సరాన్ని ఉంచుకోమాక. నీ హృదయంలో దేవుని కూర్చిన జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క సాక్షిగా నువ్వు వీళ్ళలో కొనసాగినప్పుడు నీకు దేవుడంట ఏమివ్వబోతున్నాడో చెప్పాను కదండి, ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి అది సంపాదించుకోవాలంటే ఈ లోకం ముందుండగానే ఒక మనిషిని చూసి అసహ్యపడడం, ఒక మనిషిని చూసి కోపాన్ని పెంచుకోవడం, ఒక మనిషిని చూసి వాడు చిచ్చి అని అనుకునే బదులు నీ బ్రతికేంటో నువ్వు చూసుకో. నువ్వెవరు సొత్తో చూసుకో. ఆయన నిన్ను అంత మలినమైనా కానీ నిన్నెలా ప్రేమించాడో చూసుకో. అది చూసుకొని నువ్వు క్రీస్తు సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేయి. నీ ఆలోచనను మార్చు, ప్రవర్తన మార్చు, నీ తీరు మార్చు, ఎదుటితో సంతోషంగా ఉండు, ప్రేమతో పలకరించు, ఆదరించు. నీ యొక్క స్వభావాన్ని నీ వ్యక్తిగతంగా కాపాడుకో, నీ కుటుంబంలో కాపాడుకో, సంఘములో కాపాడుకో, సమాజంలో కూడా కాపాడుకో. దేహము ద్వారా జరిగించిన ప్రతిదానికి దేవుని ఎదుట నువ్వు లెక్క చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండి క్రీస్తుకు కలిగిన ఇచ్చిన ఆ జ్ఞానంతో నువ్వు ఎదగలిగినట్లయితే నీ బ్రతికెంతో ధన్యకరంగా ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింప చేయుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించారు. నా కుమారుడా, నీ విమోచకుడు బలవంతుడు కాబట్టి నీవు ముందుగా క్రీస్తును గురించిన జ్ఞానంలో ఎదుగు. నువ్వు తప్పిపోతుంటే నిన్ను సరిచేసి నడపడానికి నేనున్నా. నా సన్నిధికి రా, దేవుని గురించిన జ్ఞానంతో నీ యొక్క ప్రవర్తనను మార్చుకో. విశ్వాసమందు క్రీస్తుని గురించిన భయంతో నడుచుకో. ఎప్పుడైతే దేవుని గురించిన భయం నీలో ఉంటుందో మచ్చడానికి తావివ్వు, అపవిత్రతకు తావివ్వు, దురాశలకు త్రావివ్వు. క్రీస్తు కలిగిన మంచి మనస్సాక్షిగా, నిర్మలంగా, పవిత్రంగా జీవించడానికి ఎలా ఉండాలో నేర్చుకుంటాం. కాబట్టి నీ ఆశ భంగము కానేరదు. కాబట్టి జాగ్రత్తగా కలిగి క్రీస్తు మెచ్చినట్లు నువ్వు నడుచుకోమని మాకు నేర్పిన ఈ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ, విన్న ప్రతి మాట బిడ్డల యొక్క హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని నా పక్షము నుండి నాకు సహాయం చేసి వాడుకున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి కొద్ది మాటల్ని మనలో దీవించుగాక.